అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిజం డే అనమాట. ఇట్ మీన్స్ స్పోర్ట్స్ గురించి జర్నలైజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి రోజువారీ న్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఊర్లో ఉన్న ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి చెప్పేవాళ్ళు నార్మల్ జర్నలిస్టు. వీళ్ళు స్పోర్ట్స్ గురించి మాత్రమే చెప్తారనమాట. మిగతా వాళ్ళతో వీళ్ళకి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇండియా గెలిచింది, ఇండియా ఇన్ని బాల్స్తో గెలిచింది, లేదంటే ఇట్లా ఉంటుంది అనమాట వీళ్ళది. లేదంటే లైక్ హాకీలో గెలిచారు, లేదంటే టెన్నిస్లో ఎలా గెలిచారు, వాలీబాల్, ఇట్లా రకరకాల స్పోర్ట్స్ అన్ని ట్రై చేస్తుంటారు అనమాట. వీళ్ళు జర్నలిజం చేస్తుంటారు. ఈరోజు వాళ్ళ డే అనమాట. ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఏదో కంట్రీలో ఇలా ప్రపంచవ్యాప్తంగా చెప్తారన్నమాట దీన్ని. సో మీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ జర్నలిస్టులో మీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎవరు, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. నాకైతే స్పోర్ట్స్ జర్నలిస్ట్ అని కొత్తగా వింటున్నాను, నేనైతే ఎప్పుడు వినలేదు, అది చూడలేదు. నాకైతే క్రికెట్ ఇష్టం కాదు, దానికి కామెంటేటర్స్ ఉంటారు. అండ్ థర్డ్ ఎంపైర్, సెకండ్ ఎంపైర్, ఫస్ట్ ఎంపైర్, టీవీ ఎంపైర్, ఇట్లా 4 ఎంపైర్స్ ఉంటారనమాట. అండ్ మామూలుగా క్రికెటర్స్ లైక్ బ్యాట్మెన్, ఆల్రౌండర్, స్పిన్నరు ఇట్లా ఉంటారనమాట. నాకు తెలిసినంతవరకు ఇది. అండ్ నాకు క్రికెట్ ఒకటే ఇష్టం అనమాట స్పోర్ట్స్లో, మిగతా ఇష్టం లేదని కాదు, మామూలుగా క్రికెట్ చూస్తుంటాను అనమాట నేను. నాకు ఇంతవరకే తెలుసు, స్పోర్ట్స్ గురించి పెద్ద ఐడియా అయితే లేదు. సో మీకేమో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ హ్యాపీ వరల్డ్ జర్నలిజం స్పోర్ట్స్ డే. అండ్ మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ మీకు జర్నలిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే తెలుసా, ఖచ్చితంగా అది కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.